అందరికీ నమస్కారం. నేను మీ వంగవీటి నరేంద్ర. 2 రోజుల క్రితం విజయవాడ భవానీపురం దగ్గర జోజీనగర్లో జరిగినటువంటి ఒక దారుణాన్ని చాలా నా మనసు కలిచేసింది. ఎందుకంటే ఎంతో ఒక మనిషి ఇల్లు కట్టుకోవటం అంటే అది ఒక జీవితంలో అదొక కళ. అది అంటే ఎవరైనా కానీ ఒక చిన్న స్థాయి వ్యక్తి జీవితంలో ఒకసారి ఇల్లు కట్టుకోగలుగుతారు. అలాంటిది 42 మంది పైసా కూడబెట్టుకుని 2001లోనే వాళ్ళు స్థలాల్ని కొనుక్కుని పద్ధతి ప్రకారంగానే డాక్యుమెంట్ల యొక్క వెరిఫికేషన్స్ అన్నీ చేసుకుని వాళ్ళు కొనుక్కుని దాని మీద బ్యాంక్ లోన్లు కూడా తెచ్చుకుని అంత క్లారిటీగా ఉన్నటువంటి దాన్ని ఇవాళ కొత్తగా ఎవరో ఒక సొసైటీ వచ్చి ఇవన్నీ ఫేక్, మాకే దీని మీద హక్కు ఉందని చెప్తే ఆ తీసుకొచ్చినటువంటి కోర్టు ఆర్డర్ మీద ఫైట్ చేస్తూ వాడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దాని ఆర్డర్ ఇంకొక 2 రోజుల్లో వస్తుందని చెప్పని అక్కడికి వచ్చి పగలగొట్టే వాళ్ళని ఎంత బాధాకరంగా వాళ్ళు కాళ్ళు పట్టుకుని బ్రతిలాడారండి. అయినా కూడా చలనం లేకుండా నీ దిక్కున్నోడితో చెప్పుకో అని చెప్పని కనీసం వాళ్ళ ఇంట్లో సామాన్లు తీసుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఒక్కసారిగా గంటలు నేలమట్టం చేసేశారు. 200 మంది పోలీసులు వచ్చారే. 200 మంది పోలీసులు రావటం ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా? ఇది స్థానిక ఎమ్మెల్యేకి తెలియదా? ఎంపీకి తెలియదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఇదన్నీ కూడా ప్రభుత్వం యొక్క కంట్రోల్లోనే జరిగింది, ప్రభుత్వం యొక్క కనుసన్నలోనే జరిగింది. నేను అడుగుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి నివాసం సక్రమమైన మార్గంలో పర్మిషన్స్తోనే ఉందా? అలానే చాలామంది మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ కొన్ని చోట్ల కబ్జాలు చేసినటువంటి స్థలాలు ఉన్నాయి. వాటి మీద ఇంత దారుణంగా ఎక్కడన్నా ప్రవర్తించినటువంటి మీ యొక్క నిస్వార్థమైన పాలన అయితే ఇంత కరెక్ట్గా మీరు ఎక్కడన్నా ప్రవర్తించారా? మరి ఈ చిన్నవాళ్ళ మీద ఏంటండి మీ యొక్క ప్రతాపం చూపిస్తారు? కానీ ఒకటి చెప్తున్నాను, ఆ నిరాశ్రయులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడైనా సరైన ఆశ్రయం కలిగించేంత వరకు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా బాధితులకు అండగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు కబ్జాదారులు కాదు, కష్టపడి కొనుక్కుని ఆ యొక్క స్థలాల యొక్క క్రయ విక్రయాలు జరిగినాయి, వాటి మీద ట్యాక్సులు పట్టడం జరిగింది, అన్నీ కూడా సక్రమంగా జరిగి రిజిస్టర్ పద్ధతిలోనే రిజిస్టర్ ఆఫీసుల్లోనే చేసుకున్నటువంటి ఆ యొక్క స్థలాల్ని ఇవాళ ఒక్కసారిగా వచ్చి ఇవి మీకు సంబంధించినవి కాదని చెప్పని ఎంత దారుణంగా అవి నేలమట్టం చేస్తే వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. అందులో ఒక పెద్ద ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వాళ్ళ ఎవరిదైనా కానీ ఇల్లు కట్టుకోవటం అనేది జీవిత కళ. అది మీలాగా దోచుకుని ఉంటే కొన్ని 100 ఇల్లు 1000 ఎకరాలు కూడా దోచుకుని ఉంటే వీళ్ళకి పెద్ద ఇబ్బంది అనిపించేది కాదు. ఎప్పుడైనా కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని మార్చుకోవాలని చెప్పని నేను మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.